ప్రకాశం జిల్లా కురిచేడు పొలాల్లో మహిళను హత్య చేసిన నిందితుడు మాణికాల ఏడుకొండలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు త్రిపురాంతకం సీఈజీ హస్సన్ తెలిపారు. కురిచేడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐ ఎం శివతో కలిసి వివరాలు వెల్లడించారు. గత ఆదివారం దర్శి రోడ్డులోని పొలాల్లో అన్నెబోయిన వెంకటలక్ష్మిని బండరాయితో హత్య చేసిన సంఘటన తెలిసిందే. మృతురాలు వెంకటలక్ష్మిది దర్శి ఎన్ఎస్పీ కాలనీ కాగా, నిందితుడు ఏడుకొండలుది దర్శి మండలంలోని రాజంపల్లి గ్రామం. ఏడుకొండలు పొదిలి ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఇటీవల ఏడుకొండలుతో సఖ్యతగా ఉండకుండా దూరం పెట్టడంతో అనుమానం పెంచుకున్న ఏడుకొండలు వెంకటలక్ష్మిని నమ్మకంగా కురిచేడు పొలాలకు తీసుకువచ్చి బండరాయితో తలపై మోది హత్య చేశాడు. నిందితుడు మంగళవారం దర్శి మండలం వెంకటాచలంపల్లి అడ్డరోడ్డులో ఉండగా పోలీసులు అరెస్టు చేసి పొదిలి కోర్టులో హాజరుపరిచగా రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. 13/4/2025 తేదీన కురిచేడు పొలాల్లో చంపబడినటువంటి ఒక మహిళ కేసులో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు వెంకటాచలం దొనకొండ క్రాస్ రోడ్లో నిందితుడైనటువంటి మాణికాల ఏడుకొండలు, ఇతని వయసు 58 సంవత్సరాలు, పొదిలి ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా వర్క్ చేస్తున్నాడు. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మెయిన్గా ఈ కేసులో ఆమెతో గత కొంతకాలంగా అతను సహజీవనం చేస్తున్నాడు. ఆ క్రమంలో ఆమె వేరే వాళ్ళతో సహజీవనం చేస్తుందన్నటువంటి అనుమానంతో ఆమెని పొలాల్లోకి తీసుకువెళ్ళి బండరాయితో తల మీద కొట్టి చంపడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తున్నాం.